పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుధైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ ప్రారంభించారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. చరవాణిలో ఫోటోలు తీసుకున్నారు. గిరిజనులు వినియోగించే వెల్లంబును ఆసక్తిగా పరిశీలించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరైన్ ఫానా యాప్ను ఆయన ప్రారంభించారు. కింగ్ కోబ్రా సంరక్షణపై రూపొందించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి. మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమి చేయలేవు, ప్రకృతిని సృష్టించలేవు. డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము. మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సరదా ఉండాలి, అన్నీ చేయాలి, కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి ఫస్ట్. అలాగే మనకున్న ఎన్జిఓస్, ఇప్పుడు నేను ఆలివరీ టర్టిల్ చూస్తూ ఉంటే, ఆలివరీ టర్టిల్ జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి, అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి.